ఒకవైపున 48 గంటల గడువు ఇరాన్‌కిచ్చి హార్ముజ్ జలసంధి విషయంలో, అప్పటిదాకా ఏమన్నా కాల్పుల విరమణ జరుగుతుందంటే ఏమీ లేదు. ఒక పక్కన దక్షిణ ఇరాన్‌లో ఉన్నటువంటి నేవీ స్థావరాలలో ఉన్నటువంటి ఆయుధాల్ని అమెరికా వెళ్లి ధ్వంసం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏకకాలంలో 500 దాడులు చేశారు. పెను విధ్వంసం సృష్టించారు. అందులో వాళ్ళ అధికార ప్రతినిధి కూడా పోయాడన్నటువంటి తాజా అంశం. ఇప్పుడు మరొక అంశం ఏంటంటే 50 ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ ఇరాన్‌లో ఉన్నటువంటి 50 నగరాల మీద దాడులు చేసినాయట. ఇరాన్ చాలా పెద్ద విశాలమైన దేశం అది. చిన్నది కాదు. చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. దాంతో రాష్ట్రాల్లాగా మనకి రాష్ట్రాలు ఎట్టుంటాయో అట్లాగే. ఆయా రాష్ట్రాలు మనకి ప్రధాన నగరాలు లైక్ చెన్నై, హైదరాబాదు, బెజవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇట్లా కటక్ ఎట్లుంటే అట్లాగా ఉండే నగరాలని కూడా ఇప్పుడు టార్గెట్ చేయడం ప్రారంభిస్తుంది. మల్టిపుల్ టార్గెట్స్ ఒకేసారి చేస్తూ ఎక్కడికక్కడ ఆయుధ స్థావరాలు ఉన్నాయి అన్న ప్రతి చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి అటాక్ చేసుకొస్తున్నది ఇజ్రాయెల్.